Hi, hello, and welcome. డేటా టైప్ అంటే టైప్ ఆఫ్ డేటా. యాజ్ డిస్కస్డ్ ఎర్లియర్, వేరియబుల్‌ని ఒక కంటైనర్ అనుకుంటే టు స్టోర్ సంథింగ్ ఇన్ ఇట్. ఏ టైప్ ఆఫ్ కంటైనర్ అని చెప్పేది డేటా టైప్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాటన్ బాక్స్. ఈ కాటన్ బాక్స్‌లో మనం లిక్విడ్ ఐటెమ్స్ లైక్ వాటర్‌ని స్టోర్ చేసుకోలేం. ఇఫ్ వాటర్‌ని స్టోర్ చేసుకోవాలంటే అదర్ కంటైనర్స్ లైక్ ఒక బాటిల్‌లో వాటర్‌ని స్టోర్ చేసుకోవచ్చు. ఇన్ ద సేమ్ వే ఈ వేరియబుల్‌లో నంబర్ 28ని స్టోర్ చేశాం. అండ్ ఈ వేరియబుల్‌లో స్ట్రింగ్ ఎలిఫెంట్‌ని స్టోర్ చేశాం. జావాస్క్రిప్ట్ అనేది డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్. ఇది ఆటోమేటిక్‌గా ఈ నంబర్ ఉన్న వేరియబుల్‌కి నంబర్ డేటా టైప్‌ని అటాచ్ చేస్తుంది. అండ్ ఈ ఎలిఫెంట్ టెక్స్ట్ ఉన్న వేరియబుల్‌కి స్ట్రింగ్ డేటా టైప్‌ని అటాచ్ చేస్తుంది. అదర్ లాంగ్వేజెస్ లో మనం మెన్షన్ చేయాలి లైక్ ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 28 ఆర్ లైక్ స్ట్రింగ్ యానిమల్ ఈజ్ ఈక్వల్ టు ఎలిఫెంట్. బట్ జావా స్క్రిప్ట్ లో ఆ అవసరం లేదు. కానీ ఇక్కడ కాన్స్ట్ అని కనిపిస్తుంది కదా, కాన్స్ట్ యూజ్ చేసి వేరియబుల్ ని డిక్లేర్ చేసాం. ఈ కాన్స్ట్, లెట్, వార్ వీటి గురించి మనం తర్వాత డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేద్దాం, వార్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100. ఇప్పుడు కన్సోల్ లో టైప్ ఆఫ్ ఎక్స్ చూస్తే వి గెట్ నెంబర్. ఈ ఎక్స్ వేరియబుల్ కి జావా స్క్రిప్ట్ ఆటోమేటిక్ గా ఈ నెంబర్ డేటా టైప్ ని అటాచ్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ ఒక టెక్స్ట్ కి చేంజ్ చేద్దాం, 100. ఇప్పుడు ఇక్కడ టైప్ ఆఫ్ ఎక్స్ చూస్తే స్ట్రింగ్ వచ్చింది. సో ఇలా జావా స్క్రిప్ట్ ఆటోమేటిక్ గా బేస్డ్ ఆన్ ద వాల్యూ వేరియబుల్ కి డేటా టైప్స్ ని అటాచ్ చేస్తుంది. ఇలా డేటా టైప్స్ ఎందుకంటే ఒక స్ట్రింగ్ వాల్యూ ఉంది, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 28. ఇక్కడ ఈ 28 స్మాల్ లెటర్స్ లో ఉంది. దీన్ని క్యాపిటల్ లెటర్స్ లో కన్వర్ట్ చేయడానికి జావా స్క్రిప్ట్ లో ఒక ఇన్బిల్ట్ మెథడ్ ఉంది, టు అప్పర్ కేస్. ఇది ఏజ్ వాల్యూ 28 ని అప్పర్ కేస్ లోకి కన్వర్ట్ చేస్తుంది. కన్సోల్ లో చెక్ చేద్దాం. ఇక్కడ చూడొచ్చు 28 విత్ క్యాపిటల్ లెటర్స్. ఇక్కడ జావా స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే ఈ వాల్యూని ఐడెంటిఫై చేసి ఓకే ఇది టెక్స్ట్, సో దీనికి స్ట్రింగ్ డేటా టైప్ ని అసైన్ చేస్తుంది. అండ్ ఈ మెథడ్ యూజ్ చేసి ఆ స్ట్రింగ్ వాల్యూని క్యాపిటల్ లెటర్స్ లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇఫ్ ఇక్కడ టెక్స్ట్ 28 కాకుండా నెంబర్ 28 ఉంటే విల్ గెట్ అన్ ఎర్రర్, ఏజ్ టు అప్పర్ కేస్ ఇస్ నాట్ ఏ ఫంక్షన్. ఇలా ఎందుకంటే ఇక్కడ టెక్స్ట్ ని అప్పర్ కేస్ లో కన్వర్ట్ చేయొచ్చు, బట్ నెంబర్ ని అప్పర్ కేస్ లో కన్వర్ట్ చేయలేం కదా. బికాస్ ఆఫ్ దట్ జావా స్క్రిప్ట్ ఎర్రర్ ని త్రో చేస్తుంది. ఇక్కడ కూడా జావా స్క్రిప్ట్ ఈ వాల్యూని ఐడెంటిఫై చేసి దీనికి నెంబర్ డేటా టైప్ ని అసైన్ చేస్తుంది. అండ్ బేస్డ్ ఆన్ ద డేటా టైప్ జావా స్క్రిప్ట్ కి అర్థం అవుతుంది ఇది నెంబర్, సో ఈ మెథడ్ నెంబర్ కి అప్లికబుల్ కాదు అండ్ ఎర్రర్ ని త్రో చేస్తుంది. ఇలా డిఫరెంట్ డేటా టైప్స్ లైక్ నెంబర్స్, స్ట్రింగ్స్ ఎక్సెట్రా వాటికి సపరేట్ ఇన్బిల్ట్ మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్ జావా స్క్రిప్ట్ లో ఉన్నాయి. అండ్ వాటిని ఆ పర్టికులర్ డేటా టైప్ రిలేటెడ్ ఆపరేషన్ కి యూజ్ చేయాలి. బికాస్ ఆఫ్ దట్ డేటా టైప్స్ ఆర్ రిక్వైర్డ్. జావా స్క్రిప్ట్ లో మనకి ఇన్ని డేటా టైప్స్ ఉన్నాయి. ఇవి 2 కేటగిరీస్ గా డివైడ్ అయి ఉన్నాయి, ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. అన్డిఫైన్డ్, నల్, బూలియన్, నెంబర్, బిగింట్, స్ట్రింగ్, సింబల్ ఇవన్నీ ప్రిమిటివ్ డేటా టైప్స్ కిందకు వస్తాయి. అండ్ ఆబ్జెక్ట్స్, అరేస్, ఫంక్షన్స్ ఇవి నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్ కిందకు వస్తాయి. ఓకే, లెట్ స్టార్ట్ విత్ అన్డిఫైన్డ్. యాజ్ సూన్ యాజ్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసిన వెంటనే ఈ వేరియబుల్ కి అన్డిఫైన్డ్ డేటా టైప్ అటాచ్ అవుతుంది. అంటే వేరియబుల్ ఉంది బట్ ఏ వాల్యూ అసైన్ అయ్యలేదు. ఇలా అన్డిఫైన్డ్ ఎందుకు అసైన్ అవుతుందో తర్వాత డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ నల్. ఒక వేరియబుల్ కి నల్ అసైన్ చేసాం. ఇది ఒక స్పెషల్ డేటా టైప్. నల్ అసైన్ చేస్తే మీనింగ్ ఏంటంటే దిస్ వేరియబుల్ హోల్డ్స్ నథింగ్ ఆర్ నో వాల్యూ. అంటే ఆబ్సెన్స్ ఆఫ్ డేటాని రీప్రజెంట్ చేయడానికి నల్ ని యూజ్ చేస్తాం. లెట్స్ చెక్ ఇన్ ద కోడ్. ఇక్కడ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం, దీనికి ఎటువంటి వాల్యూ అసైన్ చేయలేదు. ఇఫ్ యూ చెక్ టైప్ ఆఫ్ ఎక్స్ విల్ గెట్ అన్డిఫైన్డ్. ఇప్పుడు ఈ ఎక్స్ కి నల్ అసైన్ చేద్దాం. ఎక్స్ వాల్యూ చూస్తే నల్. తర్వాత బూలియన్. బూలియన్ లో 2 టైప్స్ ఉన్నాయి, ట్రూ ఆర్ ఫాల్స్. బూలియన్ ని మెయిన్ గా మనం ఫర్ లాజిక్ హ్యాండ్లింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ కి యూజ్ చేస్తాం. ఇఫ్ ట్రూ అయితే ప్రింట్ దిస్ కన్సోల్. కన్సోల్ ఓపెన్ చేద్దాం అండ్ ఈ కన్సోల్ ప్రింట్ అయింది. ఇఫ్ ఫాల్స్ ఈ కన్సోల్ ప్రింట్ అవ్వదు. ఎగ్జిక్యూషన్ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కండిషన్ ఫాల్స్ కనుక ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకుండా స్కిప్ అవుతుంది. ఆఫ్టర్ బూలియన్, నెంబర్. మోస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో నెంబర్ కింద 2 డేటా టైప్స్ లైక్ ఇంట్, ఫ్లోట్ ఇవి ఉంటాయి. బట్ జావా స్క్రిప్ట్ లో ఇంట్, ఫ్లోట్ ఇవన్నీ ఈ నెంబర్ డేటా టైప్ కిందకి వస్తాయి. ఎర్లియర్ ఈ నెంబర్ అనే డేటా టైప్ ఒకటే ఉండేది. 2020లో
బిగ్ ఇంట్ అని ఈ డేటా టైప్ ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఫర్ స్టోరింగ్ లాంగ్ ఇంటీజర్స్. ఇక్కడ ఒక వేరియబుల్ లో నెంబర్ ని స్టోర్ చేసాం అండ్ ఇంకొక వేరియబుల్ లో నెంబర్ విత్ డెసిమల్ ఈ వాల్యూని స్టోర్ చేసాం. ఇఫ్ యూ చెక్ ద టైప్ ఆఫ్ ఎక్స్ నెంబర్, టైప్ ఆఫ్ వై is also number. And for storing long integers like big integers, big int అని డేటా టైప్ ఉంది. If you check type of z, big int. Next string లో మనం టెక్స్ట్ ని స్టోర్ చేసుకుంటాం. const message is equal to hey how you doing. స్ట్రింగ్ లో మనం ఇలాంటి టెక్స్ట్ ని స్టోర్ చేసుకుంటాం. టైప్ ఆఫ్ MSG is string. ఇక్కడ స్ట్రింగ్ ని మనం డబల్ కోట్స్ తో డ్రాప్ చేసాం. ఇలా డబల్ కోట్స్ కాకుండా సింగిల్ కోట్స్ తో కూడా స్ట్రింగ్ ని డ్రాప్ చేయొచ్చు. MSG అండ్ టైప్ ఆఫ్ MSG string. ఆఫ్టర్ దిస్ సింబల్ ఇక్కడ 2 IDs క్రియేట్ చేద్దాం. ID1 అండ్ ID2. దీనికి యూజర్ అని వాల్యూని అసైన్ చేద్దాం అండ్ సేమ్ ఈ వాల్యూని ID2 కూడా అసైన్ చేద్దాం. ఇక్కడ ఈ 2 వేరియబుల్స్ కి సేమ్ వాల్యూ ఉంది. బై యూజింగ్ ట్రిపుల్ ఈక్వల్ టు వీ కెన్ కంపేర్ 2 వాల్యూస్ సేమా కాదా అని. ఇఫ్ యూ చెక్ ట్రూ వచ్చింది, ఎందుకంటే బోత్ 2 వేరియబుల్స్ కి సేమ్ వాల్యూ ఉంది కనుక. సింబల్ అనేది ఈజ్ యూస్ టు క్రియేట్ ఏ స్పెషల్ యూనిక్ ఐడెంటిఫైయర్. ఇప్పుడు ఈ ID1 కి ఒక యూనిక్ ఐడి క్రియేట్ అవుతుంది. నౌ ఇఫ్ యూ చెక్ both ID1, ID2 సేమ్ అంటే నో విల్ గెట్ ఫాల్స్ బికాస్ దీనికి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ యాడ్ అయింది. విత్ సింబల్ వి ఆర్ యాడింగ్ ఇట్. నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్స్. ఆబ్జెక్ట్స్, అరేస్ ఇవి మల్టిపుల్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతాయి అండ్ ఫంక్షన్స్ ఆర్ యూస్ టు ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్. ఈ ఆబ్జెక్ట్స్, అరేస్, ఫంక్షన్స్ వీటి గురించి సపరేట్ వీడియోస్ లో డిస్కస్ చేసుకుందాం బికాస్ ఇవి పెద్ద టాపిక్స్ అండ్ దెర్ ఇస్ లాట్ టు కవర్. Thank you for watching. ఈ వీడియో ద్వారా if you learn something then support us by liking the video. ఇలాంటి కాన్సెప్ట్ డ్రివెన్ టెక్నాలజీ వీడియోస్ కోసం subscribe to this channel.